నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జాతీయ పింఛనర్ల దినోత్సవం ఆదివారం స్థానిక కళింగ వైశ్య భవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులంతా ఆయురారోగ్యంతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కూడా చొరవ చూపుతుందని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో అన్ని పనులు జరుగుతాయని వివరించారు. విశ్రాంత ఉద్యోగులు అనుభవజ్ఞులని, వారే సమాజానికి మార్గదర్శులని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. మనది ప్రజాస్వామ్య దేశం. ఒక రాజ్యాంగం కింద నడుపుతున్నటువంటి దేశం. ఈ వ్యవసాయాన్ని రాజ్యాంగం కింద నడుస్తుంది. ఇక్కడ ఈ తీర్పు వలన దీనికి రాజ్యాంగ పద్ధతి ఏర్పడింది. జీవితకాలం అంతా సమాజానికి సేవ చేస్తూ రిటైర్ అయిన తర్వాత వారు హాయిగా జీవించడానికి అవసరమైనటువంటి ఏర్పాటు ప్రభుత్వంలో ఉండాలి అన్నటువంటి మోదల్ని వినిపిస్తే ఇది ఈనాటికంత సాధ్యమైంది, రాజ్యాంగబద్ధమైంది. ఇది నేడు మీరు తర్వాత తరం అందరికీ ఈ పెన్షన్ అనేది ప్రభుత్వంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది అవసరమనే మేమందరం కూడా భావిస్తుంది. రెండవది, ఏదో ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఉండకూడదు అన్నప్పుడు ప్రజాస్వామ్య దేశంలో మెచ్యూర్ డెమోక్రసీ ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడైనా ప్రభుత్వం చేస్తున్న ఏ ఏర్పాటైనా అది దయాదాక్షిణ్యం మీద ఆధారపడి ఉంటే అది ఫెయిల్యూర్ వ్యవస్థ కింద లెక్క. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఒక పరిమితమైన కాలానికి ఉంటాయి. వారందరూ కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది తప్ప వారు రాజ్యాంగాన్ని శాసించడానికి ఉండదు. ఇది మనలాంటి రాజ్యాంగం ప్రపంచంలోనే ఉత్తమమైంది. మీరు చూడండి, ప్రపంచంలో అనేక దేశాల్లో వచ్చిన రాజ్యాంగాలు మీరు ఒకసారి స్టడీ చేస్తే 75 సంవత్సరాల కాలం నిలబడినటువంటి రాజ్యాంగాలు ఇతర దేశాల్లో చాలా అరుదు. చాలా దేశాల్లో 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి రీరైట్ చేసుకుంటుంటారు. కానీ భారతదేశంలో ఈ విభిన్నమైనటువంటి ఇవన్నీ ఉన్నా కూడా రకరకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, వ్యత్యాసాలు ఇన్ని ఉన్నా కూడా 75 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఒక కొత్త కాన్స్టిట్యూషన్ తేవాలన్న వాదన కూడా రాకుండా భారతదేశంలో ఈ రాజ్యాంగం, మనం తెచ్చుకున్న రాజ్యాంగం నిలబడింది. ఖండాంతర కీర్తిని ఆర్జించిన పొందూరు ఖద్దరు పరిశ్రమ జిల్లా కీర్తి ప్రతిష్టలు నిలపడంలో కీలకంగా నిలిచిందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ద్వారా వచ్చిన 10 లక్షల ఆదాయంతో ఖాదీ బండార్ ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను సభాపతి తమ్మినేని సీతారాం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ నుండి అగ్రరాజ్యం అమెరికా అధినేత బిల్ క్లింటన్ ఎంతగానో నచ్చిన ఖద్దరు వస్త్రాలు అన్ని వర్గాల ప్రజానికానికి ప్రీతిపాత్రమైనవని అన్నారు. కొన్ని దశాబ్దాల కాలంగా వందలాది కుటుంబాలు వస్త్ర పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నాయని అన్నారు. ఖాదీ వస్త్ర పరిశ్రమకు పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పొందూరులో మినీ ఖాదీ క్లస్టర్ ఏర్పాటు ఆవశ్యకతను చేనేత జౌలు మంత్రిత్వ శాఖకు ఉన్నతాధికారులకు పలు సందర్భాల్లో వివరించారని అన్నారు. చేనేత కార్మికులకు న్యాయం జరిగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. మినీ క్లస్టర్ ప్రాజెక్టు వలన చేనేత కార్మికులకు చేనేత, డయింగ్, డిజైనింగ్, ఐటీ, మేనేజరియల్ రంగాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ లభించిందని అన్నారు. శిక్షణ కాలంలో రోజుకు 300 రూపాయలు స్టైఫండ్ కూడా లభించిందని తెలిపారు. సమర్థ పథకం కింద నైపుణ్య
నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరగనుందని తెలిపారు. దీని వలన మగ్గాలు, ఆధునిక పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపీపీ ప్రతినిధి కిలి నాగేశ్వరరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు గాడు నాగరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్ పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన భోగాపురంలో జరగనున్న నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ముగింపు సభ విజయవంతం చేయడానికి గాను సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ మాట్లాడుతూ పార్లమెంటు యువగళం సభ పరిశీలకులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముగింపు సభకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు రానున్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నాయకులు అన్ని విధాలుగా సభను అడ్డుకునే ప్రయత్నిస్తున్నారని, వారి ఆలోచనను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని, రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమం నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ, నరసనపేట మాజీ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, చౌదరి నారాయణమూర్తి, టీడీపీ నగరాధ్యక్షుడు మాధారపు వెంకటేష్, ఎస్వి రమణమాదిగ, టీడీపీ జంగమ రాష్ట్ర సాధికారత డైరెక్టర్ విభూతి సూరిబాబు, తోనంగి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందుకే రేపు 20వ తారీఖున మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర ముగింపు సభని భోగాపురం మండలంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ సభ నభూతో నభవిష్యత్తు, ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా సభ జరపాలని చెప్పి నిర్ణయించాం. దాదాపుగా 5 లక్షల నుంచి 6 లక్షల మంది జనాలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఎందుకు అంతమంది వస్తారంటే గుడ్డిగా చెప్పడం కాదు. ఏ మారుమూల ప్రాంతాల్లో నుంచి అడిగినా, ఏ ఒక్కరికి అడిగినా సరే ఉత్సాహం ఉప్పొంగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని అందరూ ఉత్సాహంతో సభకొచ్చి సంఘీభావం తెలియచేయాలని అందరూ కూడా ఆతృతతో ఉన్నారు. అందుకే ఈరోజు జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి, ఇది ఉత్తరాంధ్రలో జరుగుతుంది కాబట్టి, ముఖ్యంగా ఈ 3 జిల్లాల నుంచి ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ కానీ, భోజనాలు కానీ అన్నీ ఏర్పాట్లు చేయాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు శ్రీకాకుళం సమావేశం ఇక్కడ పెట్టాం. ఇది అయిన తర్వాత విజయనగరం పెడతాం. ఆ సభ మీకు యువగలం ముగింపు సభే కాదు, రేపు 24లో జరుగుతున్నటువంటి ఎన్నికల శంఖారావ సభ అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఈ రోజు పోటెత్తారు. భక్తుల కోసం ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ లైన్ల గుండా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాలు కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి ఈ రోజు భక్తుల నుంచి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయ వివరాలను ఈవో హరిసూరి ప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ల రూపేణా 2,04,400 రూపాయలు, విరాళాల రూపంలో 78,651 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,95,810 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో వి హరిసూరి ప్రకాష్ పేర్కొన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వస్త్ర ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎన్నో వెరైటీలతో నూతన స్టాకును కొనుగోలుదారుల కోసం సిద్ధం చేసింది. కొనుగోలుదారులను ప్రోత్సహించేందుకు గాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం లక్కీ డ్రా, బంపర్ డ్రాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో శనివారం రాత్రి 8:30 నిమిషాలకు లక్కీ డ్రా, బంపర్ డ్రాలను కొనుగోలు సమక్షంలో మేనేజర్ ఉమామహేష్, సహాయ మేనేజర్ సురేష్ల నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ ఉమామహేష్, సహాయ మేనేజర్ సురేష్లు లక్కీ డ్రా గురించి మీడియాకు తెలియజేశారు. ప్రతి వారం లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు, గెలుపొందిన వారికి 180 వెండి గ్లాసులు, 180 టీవీఎస్ వాహనాలు, 180 గ్రైండర్లు, 180 స్మార్ట్ వాచ్లను విజేతగా ప్రకటించి అందజేస్తున్నట్లు వివరించారు.
క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని వస్త్ర ప్రేమికులకు ప్రోత్సాహకంగా లక్కీ డ్రా నిర్వహించి బహుమతులు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని వస్త్ర ప్రేమికులు, కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ రోజు నేను యాక్చువల్గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి షాపింగ్ చేయడానికి వచ్చాను. ఉమెన్స్ వేర్ అంటే పంజాబీ డ్రెస్సుల నుంచి కుర్తీల వరకు అన్ని రకాలుగా దొరికాయి. మేమైతే ఒకటే షాప్కి వచ్చి టాప్ టు బాటమ్ అందరికీ కావాల్సిన, ఫ్యామిలీ అందరికీ కూడా కావాల్సిన బట్టలన్నీ కూడా కొనుక్కొని పూర్తి చేసుకొని షాపింగ్ ఈరోజు మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు ఇక్కడికి రావడం. సో అగైన్ థ్యాంక్ యూ. ఈరోజు వీళ్ళు ఇక్కడ ఇలా డ్రా తీస్తున్నారు. నేను వీళ్ళందరితో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. చాలా కూపన్స్ వేసాను, చాలా షాపింగ్ కూడా చేశాను. సో ఏమైనా గిఫ్ట్లు కూడా మంచివి పెట్టారు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉన్న వేరే ఈవెంట్లో ఉన్న కూడా మధ్యలోంచి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ వచ్చి మీ అందరిని ఇలా చూద్దామని, ఈరోజు ఇలా ఆఫర్లో ఏమున్నాయో తెలుసుకుందామని. బట్ థ్యాంక్ యూ అండి. శారీస్, డ్రెస్సెసే కాకుండా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయండి. నేను మా కజిన్ పెళ్ళికి ఏమీ తెచ్చుకోకుండా వచ్చాను. నాకు టాప్ టు బాటమ్ ఫర్ ద నెక్స్ట్ 5 days ఏమేమి వేసుకోవాలో నాకు మొత్తం అన్నీ దొరికేసాయి అనమాట ఇక్కడ. సో మీకు ఏమన్నా అకేషన్స్ ఉండి ఏమైనా కొనుక్కోవాలని అనిపిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. యూ విల్ గెట్ ఆల్ ది రేంజ్. ఓకే, తక్కువ రేట్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ దొరుకుతాయండి. అండ్ సూపర్ క్వాలిటీ అండ్ దే హ్యావ్ వెరీ గుడ్ సెలెక్షన్స్ అండి. కలెక్షన్ చాలా బాగున్నాయి. చెప్పాల్సింది ఏంటంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే ఇండియాస్ నెంబర్ 1 షాపింగ్ మాల్. అందులో అసలు మనం ఆలోచించడానికి కూడా లేదు. ఎందుకంటే సౌత్ ఇండియా మేము ఫస్ట్ ప్రిఫర్ ఇచ్చేది ఎప్పుడు కూడా సౌత్ ఇండియాకే ఇస్తాము. నెక్స్ట్ వేరే ఆప్షన్ తీసుకుంటాం. మా అమ్మాయి చాలా కిడ్ అంటే మంత్స్ బేబీ నుంచి కూడా ఇక్కడే స్టార్ట్ చేసాం. ఇప్పుడు దీనికి 2.5 years వచ్చాయి దగ్గరగా. ఇప్పటికీ కూడా మేము సౌత్ ఇండియాకే ప్రిఫర్ చేస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం వెస్ట్రన్ వేర్ కానీ నార్మల్ వేర్ కానీ ఏదైనా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సౌత్ ఇండియాకే ప్రిఫర్ చేయాలి. మేమైతే చేస్తుంది అదే, మీరు కూడా అదే చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఫీడ్బ్యాక్ అనేది మీ అందరికీ, ఎవరైతే ఇలాంటి కిడ్స్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓన్లీ ద బెస్ట్ ఇన్ ఇండియాస్. Okay, thank you. I'm very happy for that. And now today also they are giving the opportunity for the coupons. Whatever that gifts also, we are also excited what we have. See, let's see. I have a own or not. మా ఇంట్లో పెళ్ళికి మేము ఇవాళ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చాము. ఇక్కడ ఎవ్రీ ప్రోడక్ట్ వెరీ నైస్లీ అండ్ దే ఆర్ లుకింగ్ రిచ్ అండ్ చాలా క్వాలిటీ చాలా బాగుంది. రీజనబుల్ ప్రైసెస్లో మంచి శారీస్ దొరుకుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఏబుల్ టు స్పెండ్ విత్ అవర్ సిబ్లింగ్స్, our family. We are able to share our happiness while selecting these sarees. They have beautiful collection. They are coming up with great reasonable prices, great color combinations, all pastel colors, everything unnai. Please visit South India Shopping Mall and enjoy your shopping and spend some valuable time with your family members, brothers, sisters, husband, anyone. So enjoy South India Shopping Mall. These are our coupons. I have some more. So we have the lucky draw. Let's do the lucky draw. జగన్ సర్కార్ వచ్చాక అన్ని రంగాలను అధోగతి పాలు చేశారని, ప్రశ్నించిన వారిపై అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులను బనాయిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. రాజధాని పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, కనీసం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని అన్నారు. ప్రజలకు కూడా వైసీపీ నాయకుల పరిస్థితి అర్థమైందని, నాయకులను మార్చితే గెలుస్తారా అంటూ అధికార పార్టీ నాయకులకు ప్రశ్నించారు. రానున్న టీడీపీ జనసేన ప్రభుత్వమేనని, అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. ఈ నెల 20న భోగాపురంలో యువగలం పాదయాత్ర ముగింపు సభకు నిర్వహించుటకు అందరం కలిసి నిర్ణయించుకున్నామని, ముగింపు సభకు జిల్లా నుంచి వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని విధాలుగా అడ్డుపెట్టినా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం తరలి రావాలని ఆయన కోరారు. నువ్వు వచ్చినప్పటి నుంచి ఒక కక్షగట్టి 151 స్థానాలు గెలిపించారని కక్షగట్టావా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్టడుక్కు వెళ్ళిపోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పేరు చెప్పాలంటే అసహించుకునే స్థాయికి తీసుకెళ్లాలని ఒక కక్షగట్టి ఈ రాష్ట్రం మీద ఈ రకంగా దమనకాండ ప్రారంభించడం ఎంతవరకు సమంజసం? వచ్చిన తర్వాత ప్రాంతాల మధ్యన విభేద పెట్టాలని, కులాల మధ్యన విభేదాలు పెట్టాలని, మతాల మధ్య విభేదాలు పెట్టాలని ప్రయత్నం చేశావు. చివరికి 3 రాజధానులని 3 ప్రాంతాల ప్రజల మధ్యన తగాయిదా పెట్టాలని ఒక ప్రయత్నం చేశావు. 4 సంవత్సరాలు అయింది ఈ రోజుకి.
నువ్వు ఏమి సాధించావని చెప్పి నేను అడుగుతున్నాను. అమరావతి రాజధానిని విడగొట్టి ఈ రాష్ట్రంలో 3 రాజధానులు చేస్తున్నాను, ఉత్తరాంధ్ర ప్రజలకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను, రాయలసీమలో కరువు లేకుండా చేసి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టి కలిగిస్తాను, ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు అభివృద్ధి జరిగిపోతాయని 4 సంవత్సరాల ముందు 3 రాజధానులని నువ్వు ఈ రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం వల్ల నువ్వు సాధించింది ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజుకు 4 సంవత్సరాలు అయింది. ఉత్తరాంధ్రలో రాజధానిని చెప్పినటువంటి వ్యక్తి ఈ 4 సంవత్సరాల్లో 4 పైసలైనా సరే నువ్వు ఖర్చు పెట్టి ఈ ఉత్తరాంధ్రకు మేలు చేశానని ఒక్క మాట నువ్వు చెప్పు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈ ప్రాంతం నుంచి వలసలు విపరీతంగా పోతున్నారు, వలసలు లేకుండా ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు తీసుకురావచ్చని అన్ని ప్రయత్నాలు చేశారు. ఇరిగేషన్ మొత్తం నాశనం చేశావు. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు ఈ 4 సంవత్సరాల్లో ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. ఈ 4 సంవత్సరాల్లో ఒక్క ఎకరాకి అదనంగా సాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇరిగేషన్ రంగాన్ని మొత్తం నాశనం చేశాం. ఈరోజు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు లేక యువత చాలా అవస్థలు పడుతున్నారు. ఈ రాష్ట్రానికి చాలా పెద్ద నష్టం జరిగిన ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వలసకు వెళ్లే రోడ్డు చాలా దుర్భరంగా ఉందని ప్రభుత్వం స్పందించి వెంటనే నూతనంగా రోడ్డును వేయాలని జనసేన శ్రీకాకుళం రూరల్ మండలం అధ్యక్షుడు తాటిరాజుల కూర్మారావు డిమాండ్ చేశారు. రోడ్డు దుస్థితిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి రోడ్డు బాగు చేయాలని నినాదాలు చేశారు. వైకాపా సర్కార్ వచ్చి 4.5 ఏళ్లు అయినప్పటికీ ఈ రోడ్డును ఎందుకు బాగు చేయడం లేదని వాపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనైనా రోడ్డు వేస్తారా లేదో అంటూ ప్రశ్నించారు. నిరసన కార్యక్రమం అనంతరం కూర్మారావు మాట్లాడుతూ గతంలో ఇదే రోడ్డును బాగు చేయాలని ధర్నా కార్యక్రమాన్ని చేపడితే 4 లైన్ల రోడ్డు వేస్తామని చెప్పారని, కానీ అది జరగలేదని, మరోసారి నిరసన కార్యక్రమం చేపడితే పనులు వేగవంతం చేస్తామని చెప్పినా అలా జరగడం లేదని అన్నారు. మొద్దు నిద్రలో ఉన్న జగన్ సర్కార్ ఈ రోడ్డు దుస్థితిని గమనించి బాగు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున నాయకులున్నప్పటికీ ఈ రోడ్డు పరిస్థితి మారడం లేదని వాపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అలాగే మంత్రి ధర్మాన ప్రసాదరావులు ఉన్నప్పటికీ రోడ్డు పరిస్థితి మారకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా స్పందించి రోడ్డు పరిస్థితిని మార్చాలని కూర్మారావు కోరారు. నిరసన కార్యక్రమంలో కార్యదర్శులు రాంబాబు, తవిటినాయుడు, ప్రదీప్, సహా కార్యదర్శులు గుండు రాము, శ్రీను, కంచు రాజు, జోగారావు, పవన్, సూర్యనారాయణ, రాము తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న ఆర్డీఓ కార్యాలయాల వద్ద చేయనున్న ప్రదర్శనలు, ధర్నాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరించడంతో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలంతా 6వ రోజు సెంటర్లు మూసివేసి సమ్మెలో పాల్గొనడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టు కార్యాలయాల వద్ద నిరవధిక సమ్మె శిబిరాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో కళ్ళు, చెవులు, మూతి మూసుకుని అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నా కనిపించని, వినిపించని వేతన పెంపుదలపై మాట్లాడని ప్రభుత్వానికి కళ్ళు, చెవులు, మూతి మూసుకొని నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు. నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ శ్రీకాకుళం ప్రాజెక్టు నాయకులు టి రాజేశ్వరి, కె ప్రమీలాదేవి, ఈ అప్పల నరసమ్మ, జి రాజేశ్వరి, కృష్ణభారతి, సుశీల, మల్లేశ్వరి, రోజా, లక్ష్మి, ఎన్ పార్వతి, చిట్టితల్లి, ఎం నాగపద్మ, ఎస్ దమయంతి తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాల తరబడి దేశాభివృద్ధికి సేవలందించిన ఉద్యోగి తన ఉద్యోగ విరమణ అనంతరం గౌరవంగా శేష జీవితం గడిపేందుకు పెన్షన్ అవసరమని అత్యున్నత న్యాయస్థానం చెప్పినా పాలకులు పట్టించుకోవడం లేదని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు దొంతం పార్వతీశం, మణికొండ ఆదినారాయణమూర్తి అన్నారు. ఆదివారం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పెన్షనర్స్ డే సందర్భంగా
స్థానిక యూటీఎఫ్ భవన్లో పెన్షన్ హక్కు పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత అనే అంశంపై ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు విశ్రాంత ఉద్యోగులకు హాని కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు. పెన్షన్ దయ భిక్ష కాదు, విశ్రాంత ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. అతి తక్కువ పెన్షన్తో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ఈపీఎస్ విశ్రాంత ఉద్యోగులు ప్రైవేట్ సంస్థల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న దుస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని అన్నారు. ఎల్ఐసి విశ్రాంత ఉద్యోగుల నాయకులు విజేకే మూర్తి మాట్లాడుతూ భవిష్యత్తులో అన్ని విశ్రాంత ఉద్యోగ సంఘాలు ఐక్య పోరాటం చేయాల్సిన ఆవశ్యకత పెరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రైవేటు సంస్థల విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. ఎస్ కిషోర్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ పెన్షనర్ల న్యాయమైన పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ పెన్షన్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే అనర్థాలను మానవ శక్తి సామర్థ్యాల ద్వారా ఎదుర్కోవచ్చు అని, ముఖ్యంగా ప్రమాదం జరిగిన మొదటి గంటలో సమయస్ఫూర్తిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని జిల్లా సత్సాయి సేవా సంస్థల డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ బల్లి మల్లేశ్వరరావు తెలిపారు. ఆదివారం వేనంపేట అక్కులపేట సత్సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆమ్దాల వలస జోనల్ యూనిట్స్ కలిసి ఏర్పాటు చేసిన ట్రైనింగ్లో ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. ఇందులో ఫస్ట్ ఎయిడ్, అగ్ని ప్రమాదం, గ్యాస్ స్టవ్ ప్రమాదాలు ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు నేతృత్వంలోనే జరిగిన ఈ సమావేశంలో జిల్లా యూత్ కోఆర్డినేటర్ ఏ శివకుమార్, జాయింట్ యూత్ కోఆర్డినేటర్లు సాయి కృష్ణ, లిఖిత్, ఎన్ జ్యోతి, ట్రైనర్ ఎల్ రాజా, దామోదర్, జిల్లా పిఎస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, జిల్లా బాల వికాస్ ఇన్ఛార్జ్ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని మోడీ మొదటిసారి స్పందించారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని అన్నారు. పార్లమెంటు భద్రతపై చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని ఆయన అన్నారు. ఆదివారం దైనిక్ జాగరణ్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. స్పీకర్ తగిన చర్యలు తీసుకుంటున్నారని, దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయని అన్నారు. దీని వెనుక ఉన్న కుట్రలు, వాటి లక్ష్యాలు తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు. చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని తెలిపారు. లోక్సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. నమస్కారం, సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెదరెల్లి వీధిలో అంబేద్కర్ విగ్రహాన్ని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం ఆవిష్కరించారు. అలాగే స్థానిక యువత ఏర్పాటు చేసిన జై భీమ్ శబరి పవర్ జిమ్ సెంటర్ను కూడా ప్రారంభించారు. యువకుల ఆలోచనను ధర్మాన ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడి సేవలు నిత్యం స్మరణీయమని, భావితరాలకు సైతం ఆయన ఆశయాలు ఆచరణీయమని అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. సిరి సంపదలు ఎన్ని ఉన్నా, పేరు ప్రఖ్యాతులు ఎన్ని ఉన్నా ఆరోగ్యం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని, అప్పుడే దీర్ఘకాలికంగా వేధించే శారీరక రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చని అన్నారు. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ప్రతిరోజు క్రమం తప్పక వ్యాయామంతో పాటే మంచి ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షులు మెంటాడ స్వరూప్, మాజీ కౌన్సిలర్లు సుంకరి కృష్ణ, ఆబోతుల రామ్మోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు బైరి మురళి, పొన్నాడ రిషి, జడగడుగుల శ్రీను, అజ్జి ఈశ్వరరావు, కళ్యాణి, జ్యోతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో గల శ్రీ శివానీ కాలేజ్ ఆవరణలో డిప్లొమా ఫ్రెషర్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్య పట్ల శ్రద్ధ వహించి నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అనంతరం వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్లొమా కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ జిటి చంద్రశేఖర్, ఏ క్రాంతి, వివిధ విభాగాల శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలకు గాను అధ్యక్షులను నియమించినట్లు ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు నూతన కమిటీలు వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు అధ్యక్షులు నియమించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షులుగా పాండ్రంకి రాజేష్ నాయుడు,
ఎచ్చెర్ల నియోజకవర్గం అధ్యక్షులుగా రెడ్డి భాస్కర్ రావు, ఆమ్దాలవలస నియోజకవర్గం అధ్యక్షులుగా కీర్తి సుశీల, రాజాం నియోజకవర్గం అధ్యక్షులుగా పాలవలస సత్యనారాయణ, పాలకొండ నియోజకవర్గం అధ్యక్షులుగా కనపాక చౌదరి నాయుడు తదితరులను నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ గౌరవ అధ్యక్షులు పతివాడ గిరీశ్వరరావు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కద్దాల శ్యామ్ సుందర్, రాష్ట్ర కార్యదర్శి మత్స బుచ్చిబాబు, జిల్లా అధ్యక్షులు కోయిలాబు శ్రీనివాసరావు, కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బూడిద గుమ్మడికాయలో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియోసిన్, రిబోఫ్లోనిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇంకా ఆల్కలాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లేవోనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడుకు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితుల శరీరంలోనే చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. పేగుల కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆంత్రము, చిన్న ప్రేవులు లేక పెద్ద ప్రేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండటం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగుపడటానికి తోడ్పడుతుంది కూడా. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనటిస్ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని, ఎందుకంటే దీనిలో శరీరాన్ని చల్లబరిచే గుణాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం మనిషిని కృంగదీస్తుంది, విశ్వాసం మనిషిని విపులీకరిస్తుంది. పరమాత్మ సత్యం నుండి ఎప్పుడూ అద్భుతాలు, ఆశ్చర్యాలు కోరవద్దు. అది నికృష్టమైన భ్రాంతి. పరమాత్మ అనుభవమును, అనుభూతిని స్వీకరించండి. శాశ్వతంగా మీతో ఉండును. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.